హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే ఎంజిఎంకి వచ్చామన్నమాట, క్యాసినోకి. సో ఇది ఒక మాల్, ఎంజిఎం అనేది ఒక మాల్, దాంట్లో క్యాసినో ఉంది. అక్కడ మొత్తం డెకరేషన్ చేశారు. సో గో టు ద వీడియో. ఇది మొత్తం డెకరేషన్ లైక్ అంతా నేచర్ లాగా చేశారు. మొత్తం పూలు, బటర్ఫ్లైస్, పక్షులు అన్నట్టు. అది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. డెకరేషన్స్ సేమ్ యాజ్ మన హైదరాబాద్లో మాల్స్లో చేసినట్టే, ఫారెన్ మాల్స్లో వాటిలో అలానే ఇలా ఇక్కడ కూడా చేశారు. కానీ ఇది చాలా కొత్త లుక్ అనిపించింది, కొత్తగా అనిపించింది ఈ డెకరేషన్ అంతా. కానీ సూపర్, చాలా అంటే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అవన్నీ నిజం చెట్లు కూడా కాదు, ఇవన్నీ పూలు, ప్లాస్టిక్ పూలే. కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. సూపర్ అనమాట. చూడగానే ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. లైట్ మ్యూజిక్తో చాలా మంచిగా పెట్టారనమాట డెకరేషన్. మా పాప అయితే దానికి అడుగులు వచ్చినాయో లేదో పరిగెడుతూనే ఉందన్నమాట. అడుగులు వచ్చినాయి, పడుతుంది, లేస్తుంది, పరిగెడుతుంది. ఫుల్ ఎగ్జైటెడ్. బయట తీసుకొస్తే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. అవన్నీ చూసి ఎక్కడికో వచ్చాము, నందనవనంకి వచ్చామని ఫీలింగ్లో ఎగ్జైట్ అయిపోయి తిరుగుతూ ఉంది. సో అది తిరిగి అందరినీ చూస్తుంది. సో ఈ జింజర్, ఇక్కడ ఒక రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది రెస్టారెంట్ జింజర్ అనేది. పక్కనే క్యాసినో ఉంది. ఇదే క్యాసినో ఎంట్రన్స్. సో మేము యాక్చువల్లీ రెస్టారెంట్కి తినడానికి వచ్చాము. ఇక్కడ క్యాసినోకి అలౌడ్ అంటే పెద్దవాళ్ళకే ఉంది, పిల్లలకి లేదు. సో నేను వెళ్ళలేను లోపలికి. మా హస్బెండ్ ఒక రౌండ్ అలా తిరిగేసి వచ్చారనమాట. నేను వెళ్ళలేకపోయాను లోపలికి. ఆల్రెడీ బిఫోర్ వెళ్ళాను నేను. మా పాప నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు కుదరలేదు. సో ఇదంతా డెకరేషన్ బాగుంది. ఇంకా బయటనే మా పాపతో ఆడుకుంటూ తిప్పామన్నమాట, అన్నీ చూపించుకుంటా. తనకు కూడా చాలా ఆశ్చర్యంగా అలా చూస్తుంది. ఏంటి పైన పక్షులు, బర్డ్స్ అన్నిట్లు ఉన్నాయి అని చెప్పి తనకి కొత్తగా అనిపించింది అనమాట ఇది చూసి. సో ఇప్పుడు దాకా ఇలాంటివి చూడలేదు తను. అవన్నీ చూస్తా ఉంది, ఆశ్చర్యంగా చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో, వావ్ అని. ఇంకా తిరిగింది. సో మేము ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట, జింజర్ అని, అదే అల్లం రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే ఆ రెస్టారెంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి చాలా ఫేమస్ ఫుడ్ ఉంది, రెడ్ కర్రీ అని. సో ఐ విల్ షో యూ దట్ వన్. రెడ్ కర్రీ ఎలా ఉంటుందని, కొత్తగా ఉంది కదా పేరు. సో రెడ్ కర్రీ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. సో ఇది చూడండి హౌస్. చాలా బాగా చేశారు. హౌస్ చూసారా మొత్తం ఎలా ఉందో, వైట్ కలర్లో థర్మాకోల్తో చేసినట్టున్నారు అవన్నీ. సో నెక్స్ట్ మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. రెస్టారెంట్లో ఫుడ్ వచ్చేసి మేము పీతలు ఫ్రైడ్ రైస్ అండ్ రెడ్ కర్రీ. ఇప్పుడు చూపిస్తారు రెడ్ కర్రీ ఎలా ఉంటుందో. సో మా హస్బెండ్ చెప్తున్నారు తీ మొత్తం వీడియో తీ. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ రెస్టారెంట్, కూర్చున్నాము. సో ఆర్డర్ చేసాము ఆల్రెడీ, ఫుడ్ వస్తుంది, మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందని. రెడ్ కర్రీ ఇది మొత్తం థాయ్ స్టైల్ అనమాట. మేము వచ్చిన రెస్టారెంట్ థాయ్ రెస్టారెంట్, వాళ్ళ స్పెషల్స్ అనమాట ఇవి. పీతల ఫ్రైడ్ రైస్ చేశాను, క్రాబ్ ఫ్రైడ్ రైస్, ఓకే. తర్వాత రెడ్ కర్రీ ఒకటి చేశాను ఆర్డర్. మా హస్బెండ్ ఏమో ఇంకోటి ప్రాన్ ఫ్రైడ్ రైస్ కూడా చేశారు. సో ఇవే వచ్చేసినాయి. ఇంకా మోమోస్ కూడా చేసుకున్నాము ఆర్డర్. ఇది పీతలు, ఇదే క్రాబ్ ఫ్రైడ్ రైస్, మోమోస్, అండ్ దిస్ ఈజ్ ప్రాన్ ఫ్రైడ్ రైస్. బాగుంది కదా కలర్ఫుల్గా. ఇదే రెడ్ కర్రీ. ఇప్పుడు దాకా అంటున్నా కదా ఏంటి రెడ్ కర్రీ అని. దిస్ ఈజ్ ద రెడ్ కర్రీ. దాంట్లో స్ట్రిమ్స్ ఉంటాయి. స్ట్రిమ్స్ వేసి సూప్ లాగా బాగుంటుందండి. మొత్తం అన్నంతో కలుపుకుని తినాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. సో టు బి కంటిన్యూ, బాయ్.